హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్టీసీ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఓకేనా, జిల్లాల వారీగా అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. సర్టిఫికెట్ చూసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మార్క్స్ వచ్చిన ఆధారంగా మనకైతే షార్ట్ లిస్ట్ చేసి అయితే మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి టీఎస్ఆర్టీసీకి సంబంధించిన తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దీనికి వచ్చేసి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మనకి టోటల్ అయితే 150 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి రీజియన్ వారిగా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. హైదరాబాద్ రీజియన్లో వచ్చేసి మనకి 26 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సికింద్రాబాద్ 18, మహబూబ్ నగర్కి సంబంధించి 14, మెదక్కి వచ్చేసి 12 అయితే ఉన్నాయి. మనకి నల్గొండ రీజియన్కి సంబంధించి 12, రంగారెడ్డి రీజియన్కి సంబంధించి 12, అలాగే మనకి ఆదిలాబాద్కి సంబంధించి 9, కరీంనగర్కి 15, ఖమ్మంకి మనకి 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. నిజామాబాద్కి వచ్చేసి మనకి 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వరంగల్ సంబంధించి 14 అయితే రీజియన్ల వారిగా అయితే 14 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వరంగల్కి మనకి టోటల్ వచ్చేసి రీజియన్ల వారిగా 150 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏ విభాగంలో అంటే బీకామ్ చేసిన, బీఎస్సీ చేసిన, బీఏ చేసిన, బీబీఏ చేసిన అండ్ బీసీఏ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. నాన్ ఇంజనీరింగ్ అని అయితే ఇచ్చారు. మనకి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కాదు, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ చేసిన వాళ్ళు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. మనకి బీబీఏ చేసిన వాళ్ళు అయితే మనకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు కూడా మనకి ఏ ఇయర్లో చేసి ఉండాలి, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ సంబంధించి ఏ ఇయర్ చేసి ఉండాలి అంటే 2018 నుంచి 2023 వరకు చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. 2028, 29, 20, 21, 22, 23 ఈ ఒక ఇయర్లో కనుక మనం బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ చేసినట్లయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎలిజిబుల్ అయితే లేదని చెప్పారు, వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి వీలు లేదనమాట. దీనికి వచ్చేసి మనకి ట్రైనింగ్ అయితే 3 ఇయర్స్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. 3 ఇయర్స్ ట్రైనింగ్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 15,000 అయితే ఇస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి 16,000 అయితే ఇస్తారు. థర్డ్ ఇయర్కి ఇంకో 1,000 అయితే కలిపి 17,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క 3 ఇయర్స్ సంబంధించి అయితే మనకి ట్రైనింగ్లో అయితే ఈ విధంగా అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. మనం ఓన్లీ ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను. మీకు ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఎటువంటి ఇంటర్వ్యూలు ఏంటివి లేవన్నమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మన డిగ్రీ చెప్పాను కదండి క్వాలిఫికేషన్, ఆ డిగ్రీలో మనకి ఏ మార్క్స్ ఆధారంగా అయితే మనకి ఒక షార్ట్ లిస్ట్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకి మనకి రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అని అయితే ఇచ్చారు. మనకి మన జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే లోకల్ వాళ్ళకైతే మనకి రిజర్వేషన్ అయితే ఉంటుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే వెబ్సైట్ కూడా ఇచ్చారు చూడండి, ఇక్కడ చూసుకోండి. ఒక వెబ్సైట్కి విజిట్ చేసి అయితే మనకి ఈ యొక్క NATSకి సంబంధించిన వెబ్ పోర్టల్లో మనకి ఒక మనం అప్లికేషన్స్ అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అది కూడా ఎప్పుడు లోపల అంటే మనకి ఫిబ్రవరి 16 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకైతే అప్లై చేసుకోండి. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి ఒక రిజర్వేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్లేసెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి ట్రైనింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. అలాగే మనకి ఒక ట్రైనింగ్లో మనకి 15,000 అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. అది కూడా చెప్తాను, ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో 1 ఇయర్ మనం ఒక జాబ్ సెలెక్ట్ అయ్యి మనం జాబ్లో జాయిన్ అయితే మనకు 15,000 అయితే పే చేయవలసి ఉంటుంది. అది సెక్యూరిటీ బాండ్ లాగా అనమాట. 15,000 అయితే పే చేయాలి. మనకి రిటర్న్ అయితే చేస్తారనమాట. అది కూడా ఎప్పుడు అంటే 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ ముందే మనం పే చేయాలి. 1 ఇయర్ తర్వాత మనకైతే రీఫండ్ అయితే ఈ యొక్క అమౌంట్ అయితే రీఫండ్ చేస్తారని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని మీరు 1కి 2 సార్లు చూసుకొని ఒక తెలంగాణ వాళ్ళకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. మీకు ఏ జిల్లాల వారిగా అయితే మనకి రిజర్వేషన్స్ కూడా ఉంటాయని చెప్పారు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనకి ఫిబ్రవరి 16 వరకు ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఏ, బీబీఏ, బీసీఏ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి మనకి బీటెక్ వాళ్ళైతే అర్హులైతే కాదని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా డిగ్రీ చేసినంటే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్పింగ్ అవుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.